రాసుకున్న పెట్టిన మళ్ళీ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళకి ఇచ్చేసాను. ఫస్ట్ అంటే మీ లాడ్జికి వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు ఫస్ట్? వాళ్ళు చూడు 5గురు వచ్చారు. 5 వచ్చారు. 5గురు వచ్చి 4గురు ఉంటారు ఇంట్లో చెప్పి 4గురికి తీసుకున్నాడు. ఒక ఆయన మళ్ళీ కిందికి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు అంటే ఏ భాషలో మాట్లాడారు? హిందీలో మాట్లాడారు. మొత్తం హిందీలో. నాకు హిందీ వస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు హిందీలో రూమ్ హై గ్యా అంటే హై అని చెప్పిన అంటే 1201 రూమ్ పై ఎందుకోసం వచ్చిరని చెప్పి ఈ అడిగి అబ్బాయిని నేను అడగలేదు. కామన్గా ఎప్పుడు వచ్చేటోళ్ళే వస్తున్నారు కావచ్చు అనుకున్నా. వాళ్ళను ఈ బయట మనుషులని ముస్లిం మనుషులు దర్శనం కోసం వచ్చిన అటువంటిది నేను అడగలేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 6వ వ్యక్తి కూడా వచ్చిందని అంటున్నారు కదా? 6వ వ్యక్తి 2వ తారీఖు నాడు మళ్ళీ నేను 2వ రోజు కిరాయి కావాలని రూమ్కి పోతే టూ పెట్టుకున్నాను. ఇంకేమన్నాడంటే నాకు ఇంకొక రూము కావాలి ఉన్నదా అంటే ఇంకొకటి అయితే ఏసీది లేదు, నాన్ ఏసీ కింద ఉంది, మరి ఇంకొకలా వస్తారు అలా కింది తీయమన్నాడు. అయితే వెంటనే ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ కింది మీది రూమ్ ఏం 1200 తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఆయనకు రూమ్ చూపించిన. ఈ కింది చూపించిన తర్వాత మంచి ఎందుకు సరిపోతా అన్నాడు. మళ్ళీ ఎంత అంటే 600 చెప్పిన 600 డబ్బు ఇచ్చిండు. ఆయనతో తాళం లేదు, మళ్ళీ ఎప్పుడైతే తెలియదు కదా. మరి ఎప్పుడు నేను పడుకుంటే మళ్ళీ రాత్రి లేపుతున్నాడు కూడా మీరు ఎప్పుడైతే మీ దగ్గర తాళకి ఆయన తాళం వేసి తీసుకొని పోయిండు బయటకి. మళ్ళీ ఆయన రాత్రి ఇంకో వ్యక్తిని తీసుకొని వచ్చిండా, తీసుకొని రాలేదా అది నేను చూడలేదు. ఫుటేజీలు చూసారు కానీ ఫుటేజీలు ఉన్నాడా ఇంకో వ్యక్తి లేడా అది నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు మీకు ఈ లాడ్జ్ లోపల దిగినటువంటి వారు రాబరీ కరీంనగర్ లోపల పిఎంజే జ్యువెలరీ లోపల రాబరీ చేసినట్టు తెలిసిందా? ఎప్పుడు తెలిసింది? అంటే ఆ రోజు ఎప్పుడు కాల్ చేసి పోయారు? పొద్దున్నే అంటే పొద్దున్న నాకు కాల్ చేయలే. కాల్ నా డోర్ కొట్టి నేను కింద ఉంటా కాబట్టి డోర్